మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మొన్న చెప్పాను కదా! నాకు ఇద్దరు ఆడబిడ్డలు పుట్టినా కానీ మా ఇంట్లో ఎవరు కూడా నన్ను తక్కువ చూపు చూడలేదు, చిన్న చూపు చూడలేదు. పైగా తిరిగి నా చిన్న బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నారు. అయితే ఇంట్లో వాళ్ళకి లేదు కానీ బాధ పక్క వాళ్ళకి ఎక్కువైపోయిందండోయ్. బాధ, నొప్పి, కష్టం అన్నీ వాళ్ళకే. అయ్యో! ఇద్దరు ఆడపిల్లలేనా, ఒక బిడ్డనన్నా దేవుడు మగపిల్లల్ని ఇచ్చే పనిగా అని. ఏంటో వాళ్ళకి అంత కష్టం. కనేది మనం, సాదేది మనం, పెద్ద చేసేది మనం, పెళ్లి చేసేది మనం, చదివిచ్చేది మనం. కానీ పక్కోళ్ళకి కష్టాలు ఎక్కువైపోతాయండి. దెప్పి పొడుపు మాటలు ఏమీ లేదు. వాళ్ళు ఉద్ధరించేది ఏమి ఉండదు కానీ వాళ్ళ మాటలతో ఎదుటి వాళ్ళని కష్టపెడాల. ముఖ్యంగా వాళ్ళ పనే అది. ఉంటారండి కొంతమంది అదే పని కట్టుకొని ఎదుటి వాళ్ళని ఏ మాటలతో కష్టపెడదామని ధ్యేయంగా పెట్టుకుంటారు. ఏం పర్వాలేదు, ఎవరేమన్నా అనుకున్నా ఏం కాదు. దేవుడిచ్చింది ఏదైనా సరే వరం అనుకోవటమే. తీగకు కాయ బరువు కాదు. ఎవరో ఏదో అన్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఇకపోతే మన మామయ్య గారు చనిపోయారు కదా, ఆ మామయ్య గారు మనవరాలు పుట్టినరోజు. ఉషా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.